హలో అండి, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం బ్రెడ్ పకోడా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఈ బ్రెడ్ పకోడా అనేది చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే మనకి చిన్నపిల్లల కాడికి పెద్దవాళ్ళ దాకా చాలా ఇష్టంగా తినే రెసిపీ అండి. ఈ బ్రెడ్ పకోడా అనేది చాలా టేస్ట్ ఉంటుందండి. చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. మనకి ఎప్పుడైనా వెరైటీగా స్నాక్స్ చేయాలంటే ఇలా అయితే పక్కా ట్రై చేయండి. ఓకే అండి, వీడియోలోకి వెళ్ళే ముందు మన వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని అయితే. ఓకే అండి, ఎంతో టేస్టీ బ్రెడ్ పకోడా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఇలా బ్రెడ్స్ అయితే తీసుకోవాలండి. ఇలా బ్రెడ్ అయితే మనకి ఎన్ని కావాలో బజ్జీలకి చూసి బ్రెడ్లో అయితే ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ఈ బ్రెడ్ని కట్ చేసుకోవాలండి. ఎడ్జెస్ ఉంటాయి కదా, అవన్నీ కట్ చేసేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా అయితే అన్ని ఎడ్జెస్ అన్ని కట్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి బ్రెడ్వి. ఇలా అయితే కట్ చేసుకొని ప్లేట్లోకి అయితే పెట్టేసుకుందాం అన్నీ. నెక్స్ట్ ప్రాసెస్ ఏందో చూద్దాం. ఇలా ఒక బౌల్లోకి అయితే శనగపిండి తీసుకోవాలండి. శనగపిండి అనేది జల్లించుకోవాలి. ఇలా ఒక కప్ అయితే నేను చూస్తున్నారు కదా, మీరు బజ్జీలోకి ఎంత కావాలో చూసి బ్రెడ్కి తగ్గట్టు శనగపిండి అయితే తీసుకోవాలి. ఇక్కడ ఇలా శనగపిండి తీసుకున్నాక అందులో మనం ఒక 1/2 టేబుల్ స్పూన్ అలా కారం, ఒక చిటికెడు పసుపు, ఒక 1/2 టేబుల్ స్పూన్ అలా ఉప్పు, ఒక 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్, ఒక 1/2 టేబుల్ స్పూన్ అలా ధనియాల పొడి, చిటికెడు వంట సోడా, గరం మసాలా కొద్దిగా వేసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ కన్నా తక్కువ అల్లం పేస్ట్ అయితే వేసుకొని మంచిగా కలిసేటట్టు ఉండలు లేకుండా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్నాక ఇందులో మనం కొద్దిగా సన్న తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలి. వేసుకొని మంచిగా బజ్జీల పిండి లేక వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఇక్కడ చూస్తున్నారుగా కొద్దిగా వాటర్ వేసుకుంటూ మంచిగా లూజ్గా పిండి అనేది కలుపుకోవాలండి. ఇక్కడైతే బ్యాటర్ అనేది ఇక్కడ చూపిస్తున్నారు కదా, ఇలా అయితే ఉండాలండి. మరీ పల్సగా కాకుండా మళ్ళీ తిక్కుగా కాకుండా ఇక్కడ చూపిస్తున్నట్టు ఉండాలి. ఇక్కడ నెక్స్ట్ అయితే చట్నీ చేసుకోవాలండి. కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి మిక్సీ జార్లోకి. ఒక 3 పచ్చిమిర్చి వేసుకొని కొద్దిగా జీలకర్ర, ఒక 1/2 టేబుల్ స్పూన్ అలా ఉప్పు, ఒక 1/2 కప్ అలా పెరుగు అయితే వేసుకోవాలి. ఇలా వేసుకొని మనం పేస్ట్ లెక్క తయారు చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా అయితే పేస్ట్ లెక్క తయారు చేసుకొని ఒక బౌల్లోకి వేసేసుకోదాం. ఇలా అయితే రెడీ చేసి పక్కకు పెట్టేసుకోవాలండి. ఇలా ఒక ప్లేట్లోకి అయితే బ్రెడ్స్ తీసుకోవాలి. మన పుదీనా పేస్ట్ అనేది ఉంది కదా, అదైతే వేసి స్ప్రెడ్ చేసుకోవాలండి. మొత్తం బ్రెడ్స్కి ఇలానే స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి. ఒకదాని మీద ఒకటి ఇలా అయితే ఫోల్డ్ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఇలా అన్నీ ఒకదాని మీద ఒకటి పెట్టి పక్కకు పెట్టేసుకోవాలండి. నెక్స్ట్ ఇది కట్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా ట్రయాంగిల్ షేప్లోనైతే కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను కట్ చేసిన బ్రెడ్స్కి అయితే 6 పీసెస్ అయితే వచ్చినాయండి. ఇప్పుడు మనం నెక్స్ట్ ఆయిల్ అయితే వేడిగా పెట్టుకోవాలి. నేను ముందే ఆయిల్ వేడిగా పెట్టేసినానండి. ఇలా ఆయిల్ చాలా వేడిగా ఉంటేనే మనకి ఇవి బ్రెడ్స్ అనేది వేయడానికి చాలా బాగుంటాయి. ఇలా బ్రెడ్ అనేది పిండిలో ముంచి స్లోగా వేసుకోవాలి. ఆయిల్ మాత్రం పక్కా వేడిగానే ఉండాలండి. ఇలా అన్నీ వేసేసుకోవాలి. మనకి ఎన్ని వీలైతే కడాయిలోకి అన్నీ వేసుకోవాలి. ఇలా అయితే ఒకసారి మలుపుదాం. మనకి కలర్ మారేంత వరకు అయితే మనము ఫ్రై చేసుకోవాలండి. కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చాయి అంటే మనం తీసేసుకోవచ్చు. ఇంకొక 2 మినిట్స్ అయ్యాక తీసేద్దాం. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా అయితే కలర్ మారాక ఒక ప్లేట్లోకి అయితే వేసుకుందాం. ఇలా వెదర్ చల్లగా ఉన్నప్పుడు మనం ఇలా వేడివేడిగా వేసుకొని తింటే చాలా బాగుంటుందండి.
ఇలాగే అన్ని బ్రెడ్స్ అనేది వేసుకోవాలండి. రెడీ అయిపోయినాయండి. బ్రెడ్ పకోడా అయితే రెడీ అయిపోయింది. ఇలా ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని సర్వ్ చేసుకుందాం. మనము బ్రెడ్స్లో మధ్యలో మసాలా అనేది పెట్టినాం కదా, చట్నీ. ఆ చట్నీ వల్ల టేస్ట్ ఇంకా హైలైట్ ఉంటుంది. మనం ఉట్టిగా తిన్నా చాలా బాగుంటుంది, ఇలా సాస్తోని నంచుకొని తిన్నా సూపర్గా ఉంటుంది. పక్కా మీరు కూడా ట్రై చేయండి. ఇలా ఒకసారి అయితే కట్ చేసి చూద్దాం. చేసుకోవాలి. చూస్తున్నారు కదా అండి ఎంత బాగుందో. లోపల మనం చట్నీ పెట్టినాం కాబట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనం ఉత్తిగా తిన్నా లేకుంటే ఇలా సాస్తో తిన్నా చాలా బాగుంటుందండి. పక్కా ట్రై చేస్తారని అనుకుంటున్నా. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో కలుద్దామండి. బాయ్.